హలో గైస్, వెల్కమ్ టు ఐజబస్. ఈరోజు రివర్స్ మరియు వాటి యొక్క నిక్ నేమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సారో ఆఫ్ బెంగాల్ గా ఏ నదిని పిలుస్తారు? సారో ఆఫ్ బెంగాల్ గా దామోదర్ రివర్ ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత సారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారు? సారో ఆఫ్ బీహార్ అని కోసి నదిని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత సారో ఆఫ్ ఒడిశా అని ఏ నదిని పిలుస్తారు? సారో ఆఫ్ ఒడిశా అని మహానదిని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత సారో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏ నదిని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గోదావరి నదిని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత లైఫ్ లైన్ ఆఫ్ అస్సాం అని ఏ నదిని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ అస్సాం అని బ్రహ్మపుత్ర నదిని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని ఏ నదిని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని నర్మదా రివర్ ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అని ఏ నదిని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అని పెరియార్ రివర్ ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత లైఫ్ లైన్ ఆఫ్ గోవా అని ఏ నదిని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ గోవా అని మండోవి రివర్ ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని ఏ నదిని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని తీస్తా రివర్ ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వృద్ధ గంగా అని ఏ నదిని పిలుస్తారు? వృద్ధ గంగా అని గోదావరి రివర్ ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత రెడ్ రివర్ అని ఏ నదిని పిలుస్తారు? రెడ్ రివర్ అని బ్రహ్మపుత్ర రివర్ ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? దక్షిణ గంగా అని కావేరీ నదిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లవణావతి అని ఏ నదిని పిలుస్తారు? లవణావతి అని లూని రివర్ ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడతో క్వశ్చన్స్ అనేది ఎండ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.